కుటుంబాలకు దేవుడు ప్రార్థన పూర్వకంగా ఎదురు చూసినప్పుడు మోటో ప్రామిస్ సెప్టెంబర్ మాసము అక్టోబర్ మాసం కలిపి మోటో ప్రామిస్ ఏమిచ్చాడు? క్యాలెండర్ తిప్పారా? క్యాలెండర్ ఏమని రాస్తుంది? 115వ కీర్తన 14వ వచనం కలిసి చదువుదామా? 115వ కీర్తన 14వ వచనం, 115 Psalm verse 14, Psalm 115 verse 14, 14 కలిసి చదువుదామా? అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా చదువుదాం. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్. ప్రేయర్ఫుల్గా ప్రార్థన పూర్వకంగా వచనాన్ని కలిసి చదువుకుందాం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. క్యాలెండర్ ఒకసారి చూస్తే అక్కడ ఏమని రాస్తుంది? ఏం దేవుడు? వృద్ధి పొందించు దేవుడు, లేదా అభివృద్ధినిచ్చు దేవుడు, వృద్ధి పొందించు దేవుడు, గాడ్ ఆఫ్ ప్రాస్పెరిటీ. బైబిల్లో ఈ మాట ఒకవేళ యాదృచ్ఛికంగా మనము చూసినా కానీ, లేదా అర్థము తెలియక ఒకవేళ ఈ వచనాన్ని ఎత్తిపట్టినా కానీ, దేవుడు అభివృద్ధిపరచాలి, మన జీవితాన్ని ఆశీర్వదించాలి, ఒక విస్ఫోటనంలా దేవుని అభివృద్ధి కార్యాన్ని మన జీవితంలో చూడాలని నిజంగా ఆశ ఉంటే, అభివృద్ధిపరిచే దేవుని కార్యము బైబిల్లో మొట్టమొదటిసారిగా ఏ ప్రాంతంలో అభివృద్ధి బీజాలను, అభివృద్ధి నిబంధనను దేవుడు స్థిరపరిచాడో, అభివృద్ధి పరిచే దేవుడు, వృద్ధి పొందించే దేవుని కార్యము పురుడు పోసిన ప్రాంతాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుడు విస్తృతంగా ఈ వాగ్దానాన్ని నెరవేర్చిన కుటుంబము, అటువంటి వ్యక్తి జీవితము మనందరికీ సుపరిచితము, అబ్రహాము యొక్క జీవితం. అబ్రహామును దేవుడు దీవించినప్పుడు అబ్రహాం గురించి దేవుడు ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఏమన్నాడు అబ్రహాం గురించి? దేవుడు ప్రస్ఫుటంగా దేవుడు జ్ఞాపకం చేస్తే ఏమన్నాడంటే, అబ్రహాము నీ సంతానము ఎలా దీవించబడుతుంది? ఇసుక రేణుల వలె దీవించబడుతుంది, ఆకాశ నక్షత్రం వలె దీవించబడుతుంది, నువ్వు అనేక దేశములకు నువ్వేమవుతావు? ఆశీర్వాద సాధనంగా మార్చబడతావు అని దేవుడు మొదటిగా ఈ వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? అబ్రహాంకి ఇచ్చాడు. అబ్రహాంకి దేవుడు ఈ వాగ్దానం ఇస్తే, అసలు ఈ వాగ్దానము జన్మించిన స్థలం, లేదా ఈ వాగ్దానము పురుడు పోసుకున్న స్థలం, చాలాసార్లు మన జీవితంలో దేవుని యొక్క కార్యాన్ని ఎందుకు అపార్థం చేసుకుంటాం మనం అంటే, దేవుడు తన నూతన కార్యాన్ని, అభివృద్ధిపరిచే కార్యాన్ని, మనల్ని దీవించే కార్యాన్ని, ముఖ్యంగా దేవుని యొక్క నూతన కార్యము ఉద్భవించే ప్రాంతాలు చాలా సార్లు మనం అపార్థం చేసుకోవడానికి ప్రధాన కారణంగా భావిస్తాం. ఎందుకంటే అబ్రహాము జీవితంలో ఈ వాగ్దానము దేవుడు సెలవించక మునుపు ఏ ఏ ప్రాంతాల్లో పిలుపు యొక్క పునాదులు పడ్డాయో ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. అబ్రహాము తన జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు పొందాడు. అయితే దేవుని ఉన్నతమైన పిలుపు పొందినప్పుడు అబ్రహాము తండ్రి ఆ పిలుపును, అబ్రహాము తండ్రి ఆ వాగ్దాన దేశం వైపు బయలుదేరడా లేదా? వాగ్దానం అబ్రహాం తండ్రికా అబ్రహాంకా? అబ్రహాంకి. అయితే అబ్రహాం బయలుదేరినప్పుడు అబ్రహాం తండ్రి కూడా బయలుదేరడా లేదా? ఆదికాండము, చాలాసార్లు మనం ఈ సత్యాన్ని మర్చిపోయి కొన్నిసార్లు ఎందుకు దేవుడు అనుమతిస్తే అర్థం కాదు మనకు. ఆదికాండము 11వ అధ్యాయం 31, 32, జెనసిస్ చాప్టర్ 11 verse 31 and 32, 31, 32 కలిసి చదువుదాం. తెరహు తన కుమారుడు అబ్రహామును, తన కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రహాము భార్య అయిన షారాయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. చాలు. ఇప్పుడు కనాను దేశం వెళ్ళడానికై విశ్వాస యాత్ర ఆరంభించిన వీరి జీవితంలో ప్రముఖులు ఎంతమంది? అంత కష్టమైన ప్రశ్న అడగొద్దు కాబట్టి, వాగ్దాన దేశం ఎవరెవరు బయలుదేరారని చెప్పండి. వాగ్దాన దేశం బయలుదేరింది అబ్రహాం ఒక్కడేనా? అబ్రహాంతో పాటు ఇంకెవరైనా తోటి ప్రయాణికులు ఉన్నారా? ఎవరున్నారు? అబ్రహాం షారా లేదు, గుడ్డి గుర్తు. ఇంకా అబ్రహాము షారా, తర్వాత అబ్రహాము షారా. అయితే అబ్రహాం యొక్క నాన్న ప్రధాన వ్యక్తి బైబిల్ రాస్తుంది తెరహు. ఆయన పేరేంటండి?
తెరహు. ఇప్పుడు తెరహుతో పాటు అబ్రహాం ఉన్నాడు, అబ్రహాముతో పాటు సారై ఉంది. ఇప్పుడు తెరహుతో పాటు వాళ్ళ మనుమడు కూడా ఉన్నాడు. మనుమడి పేరేంటి? ఆ మనుమని యొక్క తండ్రి పేరేంటి? హారాన్. అంటే లోతు యొక్క నాన్న పేరేంటండి? హారాను. ఒక మాటలో చెప్పాలంటే హారాను మరణించాడు కనుక ఇప్పుడు యాత్రలో ప్రముఖులు ఎంతమంది? ఎందరు? 4. నంబర్ 1 తెరహు, అబ్రహాము, షారా, లోతు. ఇప్పుడు 4 ఎటు వెళ్దామని బయలుదేరారు. ఈ 4 డెస్టినీ ఏంటి? 4 గమ్యస్థానం ఏంటి? కానాన్. ఒప్పుకుంటారా? యాత్ర స్టార్ట్ అయిన ఫస్ట్ పిలుపు వైపు పరుగులేసిన పిలుపు వైపు వెళ్దామని ఆలోచించుకొని యాత్ర ఆరంభించిన వారి జీవితంలో ఆదికాండం 11 అధ్యాయం 32వ వచనం అందరం కలిసి. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను. ఇప్పుడు అబ్రాహాం జీవితంలో మొట్టమొదటి గాయం తన తండ్రి ఏమాడు? చనిపోయాడు. ప్రియ సోదరి సోడా, ఆలోచించు. వాగ్దాన దేశం వైపు బయలుదేరదామని, వాగ్దాన భూమి యొక్క దర్శనములు పిలుపును పొంది బయలుదేరదామని ఆశపడుచున్న అబ్రహాము జీవితంలో మొట్టమొదటి గాయం ఏంటంటే తన సొంత తండ్రిని ఏం చేశాడు? కోల్పోయాడు. మన భాషలో, తెలుగు భాషలో అంటారు కదా, శుభమా అంటూ బయలుదేరితే ఇంకా ఫిల్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్. బయలుదేరదాం అనుకుంటే ఏమైందంటే ఫస్టే మృత్యువుతో స్టార్ట్ అయింది అని. ఇప్పుడు చెప్పండి, మృత్యువుతో స్టార్ట్ అయితే అది శుభమా అశుభమా? అట్లా సైంటిస్ట్లా కూర్చోద్దండి. మృత్యువుతో స్టార్ట్ అయితే మీరు ఏమంటారు? మనం అందరం ఏమంటాము? శుభం అంటామా అశుభం అంటామా? అశుభం అంటాం కదా. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. చాలాసార్లు ఇక్కడే మనం మర్చిపోతాం. జెనసిస్ 12:1 ఇంగ్లీష్ బైబిల్. ఇక్కడ గమనించుతాం, అందరం కలిసి చదువుకుందాం. జెనసిస్ 12:1 ఇంగ్లీష్. స్క్రీన్లో చూద్దాం. మరణ వార్త విన్న వెంటనే, శోకము గురించిన వార్త విన్న వెంటనే బైబిల్లో 12వ అధ్యాయం 1వ వచనం రాస్తుంది. జెనసిస్ చాప్టర్ 12:1 మొదటి పదం చూడండి. నౌ ద లార్డ్ హ్యాడ్ సెడ్ అంటు అబ్రామ్, నౌ గెట్ ది అవుట్ ఆఫ్ దై కంట్రీ, ఫ్రమ్ దై కిండ్రెడ్, ఫ్రమ్ దై ఫాదర్స్ హౌస్, అంటూ అ ల్యాండ్ దట్ ఐ విల్ షో ది. తండ్రి మరణించాడు. తండ్రి గృహంలో నుండి, దేశంలో నుండి నువ్వు బయలుదేరు, నేను చూపించబో దేశం నువ్వు బయలుదేరాలి. ఎప్పుడు? నౌ. అప్పుడు అడగాల్సిన ప్రశ్న, నవ్వుకి ముందు ఏం జరిగింది? జరిగిందండి? తండ్రి మరణించాడు. ప్రియ సోదరి సోదరా, మరణించిన ఆ ప్రాంతంలోనే మొట్టమొదటిగా పిలుపు యొక్క నిర్ధారణ, ద సీల్ ఆఫ్ ద కాలింగ్, పిలుపు యొక్క నిర్ధారణ ముద్ర ఎక్కడేశాడు దేవుడు? మరణపు లోగిడిలో. లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ ఆఫ్ ద కాలింగ్ and the seal of God's call actually took place, and the birthplace was the death of his own father. చాలాసార్లు మన జీవితాల్లో అనుభవించే దుర్ఘటనలు మన భాష ప్రకారము కొన్నిసార్లు అవి మరణం కావచ్చు. వాటిని మనం చూసే కోణం ఎప్పుడు కూడా ఏమంటామంటే, అండి మరణం నిజముగా ఆశలను ఏం చేస్తుంది? అడియాశలు చేస్తుంది. కానీ వారి యాత్రలో మొట్టమొదటిగా అబ్రహాం జీవితంలో దేవుని పిలుపును పొందిన అబ్రహాము వారి కుటుంబం కూడా ఎటువైపు బయలుదేరారు? వాగ్దాన దేశం కనాను వైపు బయలుదేరితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్న మరణించిన ఆ సంఘటన, ఆ ప్రాంతంలోనే ఉన్నత దేవుని యొక్క పిలుపు ఏమైందండి? ముద్రించబడింది. లెట్ మీ టెల్ యూ దిస్, గాడ్ సీల్స్ ద అల్టిమేట్ పర్పస్ అండ్ కాలింగ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ ద మోస్ట్ రాక్ బాటమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ ట్రాజడీ. గుండె పగిలే శోకపు గాయముల్లో క్రీస్తు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు జన్మస్థలం అవుతుందనే సత్యం దయచేసి మర్చిపోవద్దు. ద బర్త్ ప్లేస్ ఆఫ్ గాడ్స్ కాలింగ్ ఈజ్ ట్రూలీ ద ప్లేస్ ఆఫ్ డెత్ ఆఫ్ హిజ్ ఓన్ ఫాదర్.
తండ్రి మరణించే గాయం ఎవరికి తెలుస్తుందండి? తండ్రిని కోల్పోయినందుకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఉన్నతమైన పిలుపు పొందాడు, బయలుదేరు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు అన్నాడు. తండ్రి ఇంటిని విడిచిపెట్టాలంటే వాస్తవంగా తండ్రి లేని ఆ ప్రాంతంలో విడిచిపెట్టి బయలుదేరి వస్తూ ఉంటే, ఇప్పుడు వారి యాత్రలో రెండో వ్యక్తి ఎవరండి? వారి అబ్రహాం యొక్క సహోదరుని యొక్క కుమారుడు. ఆయన పేరేంటి? లోతు. చూడండి, ఇంట్లో ఫస్ట్ ఎవరు చనిపోయారు? నాన్న కంటే ముందు ఎవరు చనిపోయారు? అబ్రహాం యొక్క అన్న చనిపోయాడు, అంటే లోతు యొక్క నాన్న చనిపోయాడు. తర్వాత ఎవరు చనిపోయారు? తర్వాత అబ్రాహాం యొక్క నాన్న చనిపోయాడు. బాగా వినండి, అబ్రాహాం యొక్క బ్రదర్ చనిపోయాడు, తర్వాత అబ్రాహాం యొక్క నాన్న చనిపోయాడు. కానీ ఆ మృత్యువు ఒడిలో ఉన్నతమైన దేవుని పిలుపు జన్మస్థలంగా మార్చబడింది. అర్థమేలా చేయొద్దండి. డోంట్ లెట్ డిసీజ్, డోంట్ లెట్ డిఫీట్, డోంట్ లెట్ డెత్ డెస్ట్రాయ్ యువర్ కాలింగ్ ఆర్ యువర్ విషన్. వాస్తవంగా పిలుపు పుట్టింది ఎక్కడండి? ఆ విషాదములోనే. సరే, ఇప్పుడు రెండు గాయాలు చూశాడు, దెబ్బ మీద దెబ్బ రెండు పడ్డాయి కదా. బయలుదేరి ఇప్పుడు అందరి లోటుని, అందరి ప్రాంతాలని ఎవరిలో చూసుకుంటున్నాడు? లోతులో చూసుకుంటున్నాడు. ఎందుకంటే నాన్న బాధ, నాన్న లేడన్న బాధ, సహోదరుడు లేడన్న బాధ, పిల్లలు లేరన్న బాధ, ఇవన్నీ కలిపి అగ్రిగేట్గా క్యుములేటివ్గా ఎవరి మీద చూసుకుంటున్నాడు? లోతు మీద చూసుకుంటా ఉంటే జరిగిన విషాద గాథ ఏంటంటే, లోతు పనివారు, అబ్రహాము పనివారు ఆస్తి విస్తారమైనందుకు ఏం చేసుకుంటున్నారట? తగాదాలు పట్టుకుంటా ఉండేసరికి, వారిద్దరి మధ్యలో కలహం వచ్చేసరికి అబ్రహాం పరీక్షించి, నిజంగా నా సమస్తము నా లోతే కదా, అయినా సరే లోతు కుటుంబము, లోతు పనివారు, నా పనివారు కొట్లాడుకుంటుంటే అది పని వాళ్ళ గొడవ అవుతుంది కానీ మా గొడవ కాదు కదా. ప్రేమ సమస్త పాపాలు ఏం చేస్తుంది? కప్పేస్తుంది కదా. ఎంత ప్రేమ ఉందో చూద్దామని, సరే అయ్యా నీకు ఎటు వెళ్ళాలకు వెళ్ళుకో, నువ్వు కోరుకో, వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలంటాడు వెళ్ళు, నీ దిక్కున్న చోటుకు నువ్వు వెళ్ళు, నువ్వు ఏది బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటావో అది నీకుంటుంది, నువ్వు విడిచిపెట్టేస్తావు కదా, రిజెక్ట్ చేస్తావు కదా, రిజెక్ట్ చేసింది నాకుంటుంది అని చెప్తే, బాగునండి, ఒక్క నిమిషం కూడా ఆలోచించలే ఎవరు. ఒక్క నిమిషం కూడా ఆలోచించలే. కళ్ళ ముందే ఒక్క నిమిషం కూడా కనీసం, అయ్యా ఎందుకు అట్లా అన్నావు, తాతయ్య లేడు, నాన్న లేడు, పిల్లలు లేరు, నా సమస్తం నువ్వే అయ్యావు, అలాంటి నిన్ను విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతా? నీకు పిలుపు ఉంది, దేవుడు పిలుచుకుంది ఎవరిని? నిన్ను కదా. 12వ అధ్యాయం 1వ వచనంలో, ఆ పిలుపు నుండి నేను వెళ్ళిపోతే నేను ఆ పిలుపు నుంచి రాలిపోతాను కదా, ఆ తప్పు చెయ్యజాలనని ఆ రోజు ఒక మాట లోతు చెప్పుంటే స్టోరీ వేరేగా ఉండేది. ప్రియ సోదరి సోదరు జాగ్రత్త. దేవుడు పిలుచుకున్న పిలుపు అబ్రాహాంతో ఉంటే, ఆ అబ్రాహాం దూరం వెళ్ళిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే, పిలుపు నుంచి కూడా ఏమవుతావు? దూరం అయిపోతావు. సరే, దూరం అయిపోయాడు, గుండె గాయం అయిపోయింది. ఎవరికండి? అబ్రహాంకి. ఎందుకంటే ఒక్క నిమిషం కూడా వెనకలు తిరిగి, నాట్ ఈవెన్ సింగిల్ సెకండ్, ఒక్క నిమిషం కూడా వెనకలు తిరిగి చూడలే. కానీ ఈరోజు ఈ నెల మన వాగ్దానం ఏంటండి? అభివృద్ధినిచ్చు దేవుడు. ఒక మాట చెప్తాను, 3 గాయాలు, తండ్రిని కోల్పోయిన బాధ, సోదరుని కోల్పోయిన బాధ, లోతు సొంత కుటుంబంలో కన్నబిడ్డ లాంటి కోల్పోయిన బాధ, ఈ 3 బాధలు తట్టుకోలేక బాధపడతా ఉంటే చూడండి, మొట్టమొదటిసారిగా ఈ వాగ్దానం ప్రస్తావన ఆదికాండం 13వ అధ్యాయం, జెనసిస్ 13-14, ఆల్ ఆఫ్ us టుగెదర్. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తర తప్పుడు, దక్షిణ తప్పుడు, తూర్పు తట్టు, పడమర తట్టు, ఎందుకనగా నీవు చూసి నీ దేశం అంతటి నీకు నీ సంతానం సదాకాలం ఇచ్చింది, మరియు నీ సంతానం భూమి మీద నుండి రేణువుల విస్తరింపజేస్తాను. భూమి మీద నుండి రేణువుల లెక్కింపగలిగిన ఎడల నీ సంతానం కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించాలి, నీకు ఇచ్చేదని అబ్రాహాముతో. ఎప్పుడు దేవుడు దీవించాడు అబ్రహాముని? ఈ ప్రాముఖ్యమైన అంశానికి వస్తాం. వృద్ధి పొందించు దేవుని అనుభవం ఎప్పుడొచ్చాడు? లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత. ఈ మాట చెప్తే దయచేసి ఫీల్ అవ్వద్దు. నీ ప్రపంచం అనుకున్నవారు, నా అనుకుని నీవైతే ఎవరి గురించి అయితే వెళ్ళొద్దు అనుకున్నావో, వారు ఒకవేళ దేవుడు అనుమతించి నిన్ను దూరం చేస్తే, ఆ గాయములో పుట్టేదే ఈరోజు వాగ్దానపు నిర్ధారణ. ద కవనెంట్ గెట్స్ సీల్డ్ ఇన్ ద వెరీ ప్లేస్ ఆఫ్ ట్రాజెడీ. దేవుడు ఎవరిని ఓదార్చాలని, ఎవరిని ఆదరించాలని దేవుడి వాక్యం విడుదల చేస్తున్నాడో, బహుశా నేరుగా దేవుడిని హృదయాన్ని ఆదరించును గాక.
నా నాన్నని ఎందుకు కోల్పోయాను, నా తల్లిని ఎందుకు కోల్పోయాను, నా భార్యని, నా బిడ్డని, నా భర్తని. ఒక గాయం కాదండి, గాయం తర్వాత గాయం దేవుడు ఎందుకు చేస్తున్నాడు అంటే, అది నీకు ఇప్పుడు ప్రస్తుతం తెలియదు. కానీ అబ్రహాం జీవితంలో వాస్తవంగా ఆ నిబంధన వారసుడుగా, నిబంధన వాగ్దాన పిలుపులో సంపూర్ణంగా స్థిర పునాది వేయబడింది ఎక్కడ అంటే, మరణం జ్వలించిన ప్రాంతం నిబంధన జ్వలించిన ప్రాంతంగా మార్చబడింది. మరణ మృదంగం మోగిన ప్రాంతం, గాయాల పాలైన గుండెల్లో దేవుని నిబంధన ఏమైందండి? స్థిరపరచబడింది.